హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. విజయ్ దేవరకొండ గారు మెయిన్ లీడ్గా వస్తున్న కింగ్డమ్ సినిమా త్వరలోనే మన ముందుకి రాబోతుంది. ఈ సినిమా మే 30న రిలీజ్కి రెడీగా అయితే ఉంది. ఈ సినిమా ప్రమోషన్ చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సినిమాతో విజయ్ దేవరకొండ గారు ఖచ్చితంగా మంచి కంబ్యాక్ ఇవ్వబోతున్నారు అని హోప్స్ అయితే పెట్టుకున్నారు. అయితే ఈ సినిమా తర్వాత ఆయన రవికిరణ్ కోలా గారి డైరెక్షన్లో రౌడీ జనార్దన్ అనే ఒక సినిమా అయితే చేయబోతున్నారు. ఈ సినిమా అనౌన్స్మెంట్ పోస్టరే నెక్స్ట్ లెవెల్లో క్రేజ్ అయితే తెచ్చుకుంది. దీంతో అసలు విజయ్ గారు ఈ సినిమాతో ఏదో పెద్ద ప్లాన్తోనే రాబోతున్నారు అని అందరూ హోప్స్ అయితే పెట్టుకున్నారు. ఈ సినిమాకి దిల్ రాజు గారు ప్రొడ్యూస్ అయితే చేయబోతున్నారు. అలాగే ఈ సినిమా ఏఐ టెక్నాలజీని యూజ్ చేసి చాలా భారీగా అయితే రాబోతుంది. అయితే ఈ సినిమాని దిల్ రాజు గారు ఒక టార్గెట్ పెట్టుకొని కంప్లీట్ చేయాలి అనుకుంటున్నారంట. ఈ సినిమాని ఆయన 6 monthsలోనే కంప్లీట్ చేయాలి అని పక్కా ప్లాన్తో ఉన్నారు అని ఒక టాక్ అయితే నడుస్తుంది. అయితే ఇప్పుడు వస్తున్న స్టార్ హీరోస్ సినిమాలన్నీ కూడా రెడీ అయ్యి రిలీజ్ అవ్వడానికి 1-2 years టైం ఖచ్చితంగా పడుతుంది. కానీ ఈ సినిమా విషయంలో అలాంటివేమీ జరగకుండా సినిమాని త్వరగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారంట దిల్ రాజు గారు. మరి ఈ సినిమా ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది చూడాలి. అలాగే ఈ సినిమా తర్వాత టాక్సీవాలా మూవీ డైరెక్టర్ రాహుల్ గారితో విజయ్ దేవరకొండ గారు ఇంకొక సినిమాని కూడా లాక్ చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమా కూడా ఒక పీరియాడికల్ డ్రామాగా మన ముందుకి రాబోతుంది. సో ఇలా విజయ్ దేవరకొండ గారు మళ్ళీ వరుస సినిమాలు చేస్తూ మళ్ళీ ఫామ్లోకి రావడానికి ట్రై చేస్తున్నారు. అండ్ ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా ఆయన ఒక మంచి హిట్ కొడితే చూడాలి అని ఉంది అని కోరుకుంటున్నారు. సో మొత్తానికి కింగ్డమ్ సినిమా ఆయనకి ఎలాంటి సక్సెస్ తెచ్చిపెడుతుంది, అలాగే రౌడీ జనార్దన్ సినిమా ఎప్పటి నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవ్వబోతుంది అనే దాని గురించి క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.